ద్వారకా అక్కడ శివలింగం ఉంటుంది, శివలింగం తర్వాత బీచ్ కూడా ఉంటుంది, బీచ్ ఉంటుంది. ఫస్ట్ టైం 1000 రిజర్వేషన్. హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. యాక్చువల్లీ ఈరోజు 14 జాన్. మేము ఇంకా 14, 15, 16, 17, 18 ఇట్లా కంటిన్యూస్గా ఒక లీవ్స్ ప్లాన్ చేసుకున్నాము. ఆల్ ఆఫ్ సడన్ యాక్చువల్లీ నిన్ననే డిసైడ్ అయినాం ద్వారకా వెళ్దామని. ద్వారకా, సోమనాథ్, గిర్నార్ వెళ్ళాలన్న ప్లాన్, చూడాలి ఏదవుతుందో. గిర్ ఫారెస్ట్ కూడా ఇంకా మార్నింగ్ యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే మార్నింగ్ 3కి అట్లా లేచి 4కి స్టార్ట్ అవ్వాలని. బట్ ఇంకా భరత్కి కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది అండ్ మేము పడుకుందే నైట్ 1:30 అయిపోయింది. ఇంకా 2 అవర్స్ ఏం సరిపోతుంది అని చెప్పేసి ఇంకా మేము మార్నింగ్ 6కి లేచినాము. లేచి ఇప్పుడు 8:30కి అట్లా స్టార్ట్ అయినాము. చూడాలి ఎంత టైం అవుతుందో. టైం 10 అవుతుంది. ఇంకా 454 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, అంటే 7 అవర్స్ ఆల్మోస్ట్. సో 5:30 అవుతుంది రీచ్ అవ్వేసరికి. బట్ ఇంకా మధ్యలో మేము లంచ్ బ్రేక్, ఇంకా ఈ పిల్లలతో మినిమం ఒక 1.5 అవర్ ఎట్లయినా లేట్ అవుతుంది. సో 6:30కి అట్లా రీచ్ అవుతాం కావచ్చు. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక మధ్యలో ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాము. అక్కడ నేను టీ తాగేసాను. రాజ్కోట్ వరకు వచ్చేసాము. ఇంకా అవుట్స్కట్సేనా. ఇంకా ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. ఇంకా మేము లంచ్ చేస్తున్నాము. అప్పుడు భరత్ తింటున్నాడు. ఇంకా నేను వెంటనే పిల్లలు తినిపించేసి నేను తినేసాను. అండ్ ఇంట్లోనే నేను రైస్ అండ్ పాలకూర పప్పు కుక్ చేసుకొని తీసుకొచ్చేసాను, ఎందుకంటే బయట టైం వేస్ట్ అవుతుంది అనవసరంగానే. ఇంకా లంచ్ అయిపోయాక నేను హైవే పైన కాసేపు డ్రైవ్ చేశాను. భరత్ పక్కన కూర్చున్నాడు. ఇంకా పక్కన కూర్చొని నన్ను ఎక్కిరిస్తూ ఉన్నాడు 3 ప్రాణాలు ఉన్నాయి అని. ఇక్కడ కనిపిస్తుంది ఇది ఆయిల్ రిఫైనరీ కంపెనీ అంబానీది. ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ సేఫెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ఇది అనేది జామ్నగర్లో ఉంది. మనకు వడోదర టు ద్వారకా వెళ్తున్న మధ్యలో వస్తుంది. అండ్ జామ్నగర్ అనేది అంబానీ బర్త్ ప్లేస్ అండ్ వర్క్ ప్లేస్. సో దారిలో ఇది చూసాము. అండ్ ఈ ఆయిల్ రిఫైనరీ కంపెనీకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఇంకొక కంపెనీ ఉంది, అది కూడా వాళ్ళదే. అది వచ్చేసి రిలయన్స్ గ్రీన్స్, అది ఇదే. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాంట్, ఆల్మోస్ట్ ఒక 5,000 to 6,000 ఎకర్స్ ఉంటుంది. ఇంకా దారిలో ఇది బయట నుంచి చూసాము అంతే. ఇప్పుడు వచ్చాము ద్వారకాకి, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది? 50-60 ఉందా ఇంకా? ఓకే, ఎంట్రీ అయినాం. ఓకే, టైం 5:30 అవుతుంది. ఇంకా ద్వారకా రీచ్ అయిపోయాం మేము. రూమ్కి వచ్చేసాము. ఇంకా మేము రెడీ అయిపోయాము. ఇప్పుడు ఇంకా ఇక్కడ ద్వారకాధీష్ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళేసి వస్తాము. దాని తర్వాత ఇంకా ఇక్కడ దగ్గరలో ఇంకొక గోమతి ఘాట్ ఉంది, అది వెళ్ళేసి వచ్చి ఇప్పుడు ఇంకా నైట్ రెస్ట్ తీసుకోవడమే. ఆల్మోస్ట్ ఇప్పుడు 7 అవుతుంది. సో మళ్ళీ నైట్ ఫుడ్ తినేసి రావాలి. వచ్చి మిగతావి ఇంకా రేపు చూద్దాం. హోటల్ నుంచి ద్వారకాధీష్ టెంపుల్ ఓన్లీ 1 కిలోమీటర్. ఇంకా మేము కార్ని హోటల్ దగ్గర పార్క్ చేసుకొని ఆటో తీసుకొని ఇంకా ద్వారకాధీష్ టెంపుల్కి వెళ్ళాము. ఇంకా మేము టెంపుల్కి రీచ్ అయిపోయాం. రష్ మాత్రం చాలా ఉండే. ఇంకా ఇది నైట్ వ్యూ. ఇంకా మనం ఫోన్స్, లగేజ్ అన్నీ లాకర్లో పెట్టేసి లోపలికి వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము ఒకసారి వెళ్ళి బయట నుంచి టెంపుల్ చూసి వచ్చాము. ఇది మార్నింగ్ వ్యూ. మార్నింగ్ అంత రష్ లేకుండా ఈవినింగ్ మాత్రం చాలా రష్ ఉండే. వచ్చేసాను రూమ్కి. ద్వారకాధీష్ టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇంకా దర్శనం అవ్వగానే మేము ఇంకా డిన్నర్ ఫినిష్ చేసేసుకొని రూమ్కి వచ్చేసాము. టెంపుల్ దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఇంకా బయట లాకర్లోనే ఫోన్స్ ప్లస్ లగేజ్ అన్నీ అక్కడే పెట్టేశాము. లోపలికి వెళ్ళాం. బట్ అక్కడ అబ్బాయిల్ని అమ్మాయిల్ని సెపరేట్గా పంపిస్తున్నారు. ఇంకా ఫస్ట్ నేను వెళ్ళిపోయిన దర్శనంకి. తర్వాత భరత్ వచ్చాడు. ఇంకా నేను భరత్ వచ్చే వరకు వెయిట్ చేసి మళ్ళీ ఇద్దరం కలిసి మళ్ళీ దర్శనం చేసుకున్నాం. సో అట్లా 2 times అయ్యింది దర్శనం. మాత్రం చాలా బాగా అయింది. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. అసలు ద్వారకాకి
సోమనాథ్కి నేను ఎప్పుడో మేము వడోదరకు వచ్చినప్పుడే ఇంకా వడోదరకి దగ్గర అన్నట్టు సోమనాథ్ ద్వారకా. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలని. ఇంకా వచ్చినప్పటి నుంచి ఏదో ఇంకా హెల్త్ ఇష్యూస్ అని పిల్లలు అట్లా సఫర్ అవ్వడం వల్ల వెళ్ళడం కుదరలేదు. ఈసారి ఇంకా సడన్గా ప్లాన్ చేసుకొని వచ్చేసాము. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. మేమైతే ఎంత హ్యాపీ అయినామో దర్శనంకి. అది కూడా ఇంకా 2 times దర్శనం అయింది మాకు. ఇంకా అయిపోగానే వచ్చేసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది, 12 అవుతుంది. టెంపుల్ మాత్రం అసలు చాలా బాగుంది, చూడాల్సిన ప్లేస్ అసలు. ఇంకా నేను ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బై, థ్యాంక్ యూ.